ఎస్సీ ఎస్టీలకు కానీ అలాగే బీసీలు కూడా పెద్దపీట టీడీపీ ఎప్పుడు కూడా ఆవిర్భావం దగ్గర నుంచి కూడా వేస్తూ వచ్చింది. ఎలా చూస్తారు? సామాజిక న్యాయం కోసమే ఏర్పాటైన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు దీన్ని స్పష్టంగా నిర్వచించారు. సమాజము దేవాలయం, ప్రజలు దేవుడు. ఈ సిద్ధాంతంలో అన్ని వర్గాల ప్రజల యొక్క యోగక్షేమాల కోసం సంక్షేమ పథకాలు సృష్టించారు, అమలు చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధానాన్ని కొనసాగించడమే కాకుండా భవిష్యత్తు తరాల కోసం అవసరమైన ప్రణాళికలు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. నాయకత్వంలో అభివృద్ధి చెందటమే కాకుండా వీరి నాయకత్వంలో బలపరచడం అనేది చాలా ముఖ్యమైన అంశం అనేదిగా భావిస్తూ ఎస్సీ ఎస్టీలకి బీసీ వర్గాలకి ఒక భరోసా కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో మొదటి వరుసలో ఉంటారు కింది వర్గాలు. ఎవరైతే ఉన్నారో సమాజంలో వివక్షతకు గురైన వారందరి కోసం చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య కమిషన్ వేయటం, అదేవిధంగా ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయటం, ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయటం, జస్టిస్ పున్నయ్య గారు ఏవైతే రికమెండ్ చేశారో అన్ని రికమెండేషన్స్ ఆమోదింపజేయటం, అన్ని వర్గాల వారు అందరికీ కూడా సమాన అవకాశాలు ఇటు రాజకీయంగాను పదవుల పరంగాను పార్టీలోనూ సముచిత అవకాశం, అంతేకాకుండా పార్టీలో 50% రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని చెప్పి ఇది పరిస్థితి. ఏదైతే ఈ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు టీడీపీ కేంద్ర కార్యాలయం మొత్తం కూడా ముస్తాబైంది. మరి కొద్దిసేపు టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడికి వచ్చి మొత్తం కూడా ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ముందుగా వచ్చి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఆ తర్వాత ఇంటర్వ్యూ నివాళులర్పించి ఆ తర్వాత జరిగే సభలో ఆయన ప్రసంగిస్తారు. ఏదైతే 43 ఏళ్ల ప్రస్తావన గురించి చంద్రబాబు మొత్తం కూడా ఇక్కడ మొత్తం కూడా పార్టీ కేడర్కి పార్టీ శ్రేణులు కూడా మొత్తం వివరించబోతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.